ఎమ్మెల్యేగా ఉన్నారో వారికి మనం ఆవేశించాలని కృష్ణమోహన్ రెడ్డి డీకే అరుణ కుటుంబం కలిసి ఈ బీద కుటుంబానికి బీసీ క్యాండిడేట్ సరితమ్మని ఓడగొట్టినందుకు వాళ్ళకి ఎటువంటి పరిస్థితుల్లో కూడా పాలన కల్పించాలని నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. గద్వాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారన్న నేపథ్యంలో అక్కడి కాంగ్రెస్ క్యాడర్ మాత్రం గాంధీ భవన్కి వచ్చారు, నిరసన వ్యక్తం చేస్తారు. ఎట్టి పరిస్థితుల్లో కృష్ణమోహన్ రెడ్డిని కాంగ్రెస్లో చేర్చుకోవద్దని మాత్రం డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం మాత్రం మాట్లాడదాం. ప్రధానంగా ఎలాంటి అంశాన్ని మీరు కాంగ్రెస్ పార్టీ చెప్పదలుచుకున్నారు? మేము సామాన్యమైన పార్టీ. టీఆర్ఎస్ 10 ఏళ్ళ నుంచి ఉండడు. ఈడ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి సీఎం అయినాడు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే మళ్ళీ 10 ఏళ్ళు ఆడ పనులుగా అయితలేవు, ఏం చేసలేవు, మళ్ళీ కాంగ్రెస్ పోవాలని అక్కడ 10 ఏళ్ళు అనగదొక్కినాడు కాంగ్రెస్ కార్యకర్తల్ని. మళ్ళీ ఇప్పుడు వచ్చి కాంగ్రెస్ కార్యకర్తలను అనగొట్టడానికి వస్తే మేమేం చేయాలా? మేము చేసే సమాజ ప్రజలు ఏం చేయాలా? సమాజ ప్రజలు ఏం చేయాలా? ఆయమ్మ కాంగ్రెస్ పార్టీకి గట్టి కార్యకర్త వచ్చింది. సరే ఇక్కడ ఉంటే ఇన్నులం కానియకూడదు, ఇబ్బంది పెట్టాలని ఆయమని అంత సమాజంలో ఇరికిస్తున్నారు. వాళ్ళంతా ఒకటై బీజేపీ టీఆర్ఎస్ ఒకటై ఆయమని చాలా ఇబ్బందులు పెట్టారు ఎలక్షన్లప్పుడు కూడా. దాంట్లో చాలా వాళ్ళు చేస్తున్నారు ఆ పని. అది ఏం చేస్తున్నారు? 6 ఏళ్ళ పిల్ల కానుంచి ఆ ఏరియాలో చిన్న పల్లెటూరికి పోయినా సరితమ్మ అంటారు, పేరుతో పిలుస్తారు. 6 ఏళ్ళ పసిబందలు కూడా. దానికి కూడా గౌరవం లేనట. 10 ఏళ్ళు టీఆర్ఎస్లో ఉండి కార్యకర్తల్ని, ఈ కాంగ్రెస్ కార్యకర్తలను అందరినీ తొక్కి మళ్ళీ ఈరోజు ఎక్కడ పనులు అవుతలేవు. కాంగ్రెస్లో మళ్ళీ ముందరకు సాగనిస్తలేరు. మళ్ళీ పోయి ఇట్లా చేద్దామనే ఉద్దేశంతోనే ఆయన గట్టి నిర్ణయం తీసుకున్నాడు. ఈ పార్టీ అట్లా తీసుకుంటే సామాన్య ప్రజలు కూడా బాగుపడే సమస్య లేదు. ఎవరికి అధికారం ఉంటే ఆమె చెప్పేది ఏం గద్వాలు ఎమ్మెల్యే దీంట్లోకి చేరేది ఇబ్బంది లేదు. ఈ పొద్దు 10 ఏళ్ళ నుంచి చేసిన వ్యాపారం ఏముండదు. 10 ఏళ్ళ నుంచి చేసిన వ్యాపారం ఇదే ఉండదు. మరి ఇప్పుడు వచ్చే వ్యాపారం కూడా మరి అక్కడ రాలేదంటే ఇక్కడ దీంట్లోకి వస్తాడా? మరి మేము కింద పడిపోదామా? వాళ్ళ నాయకత్వంలో వాళ్ళే ఇది చేసుకున్నా. మా చేసిన వాళ్ళు 4 అన్న వాళ్ళు ఆ అమ్మ వచ్చిన కాడ నుంచి ఈ పొద్దు అడుగు పెట్టిన కాడ నుంచి చిన్న కూడుకొని ఎలం చేయం. అటువంటి వ్యవహారంలోనే ఈ పొద్దు ఆయన గెలిచిన దానికే ఇక్కడ పిలుచుకుందామని మద్దతు చేస్తారా? కానీ సముచిత స్థానం కల్పిస్తామని అధిష్టానం అంటుందని ఇప్పటికే చెప్తున్నా. ఒకవేళ ఆయన కృష్ణమోహన్ రెడ్డి చేరినా చెప్పండి. మాకు అది గ్యారెంటీగా ఏదో ఒక పదవి అని చెప్పాలి సార్. కరెక్ట్గా మాకు ఏదో ఒక హామీ ఇస్తే ఆయన చేర్చుకోవడం ఇష్టమేనా సార్? ఓకే సార్, ఆమెకు ఏదైనా ఒక పదవి ఇస్తే మాకు అందరికి సంతోషం ఉంటుంది సార్. అట్లని అవును సార్. 10 సంవత్సరాల కాడ నుంచి ఇంతవరకు కాంగ్రెస్లో జెండా పట్టే మనగడ లేకుండా మళ్ళీ ఇప్పుడు ఆమె గెలిచి 3 నెలలు వచ్చి 90,000 కోట్లు సంపాదించింది. మళ్ళీ ఇప్పుడు కంకెరగతే కన్నెరగనట్ల ఇప్పుడు రావడం ఏమి? అదే ఉత్తరం అప్పుడే వచ్చింటే బాగుండేది కదా. వాళ్ళే పార్టీకి ఉంటుండ్రు కదా. ఇప్పుడు ఈమె కష్టపడి అందరినీ పిలుచుకొని చేసి ఆమె పాదయాత్రలు చేస్తూ ఎన్నో కష్టపడింది. ఆమె కొన్ని కోట్లు ఖర్చు పెట్టుకొని ఎంత వ్యవహారం చేసింది. ఆమె హాస్పిటల్ కంటే పోయింది, విద్య వైద్య అన్ని చేసుకుంటే ఆమెకి అంత కష్టపడుతుంది. ఆమెకి లేకుండా ఇప్పుడు ఏదో కోట్లలో అక్కడ పని చేయదు ఇక్కడ పని చేయదు మాకేది లేదని ఇప్పుడు నడిచే కార్యక్రమాన్ని నడవకుండా వచ్చి ఇప్పుడు కాలు పెడితే ఏం లాభము? మా మేడం అంత కష్టపడి తిప్పలబడి చేస్తుంది. కార్యకర్తల్ని ఎంతమందిని చేసింది. ఇప్పుడు ఆమె అంటే ప్రాణం ఇచ్చే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఆమెకి అన్యాయం చేసినట్టే కదా ఇప్పుడు వచ్చి. కాబట్టి ఆమెకి ఏదైనా ఒక పదవి ఇచ్చేటట్లయితే మాకు ఇప్పుడు చెప్పండి. మాకైతే ఎక్కువ శాతం వద్దనే చెప్తున్నాము. కాంగ్రెస్ లో కృష్ణమోహన్ రెడ్డి బలహీన చేయాల్సిన అవసరం లేదు. రాకూడదు. అదే వాళ్ళ కాంగ్రెస్ ఎవరు కృష్ణమోహన్ రెడ్డిని ఎవరు చేర్చుకునకూడదు, ఎవరు రాకూడదు. వాళ్ళు సిగ్గున్న వాళ్ళు అయితే అసలు ఈ పార్టీ గురించి మాట్లాడకూడదు. వాళ్ళు 10 ఏళ్ళు ఈ కాంగ్రెస్ కర్తల్ని చిత్రహింసలు పెట్టినారు. టౌన్లో పోతే ఏడబోతే పోలీసులకు పోతే ఎమ్మెల్యే ఫోన్ చేసేది, ఒత్తిడి చేసేది. ప్రతి ఒక్క గ్రామంలో ఎంత అనుభవించారంటే అంత అనుభవించినారు వాళ్ళు. ఈ కాంగ్రెస్ కార్యకర్తలు నరకం చూసినారు ఈ 10 ఏళ్ళు. ఆ ఎమ్మెల్యే చేసేది మొత్తం రౌడీజం. వాళ్ళు మొత్తం వాళ్ళదే సాగుతుందా? ఎవరిది సాగదు. ఈ అర్ణం ఇప్పుడు ఈ సరితమ్మ
గ్యారెంటీగా ఎదుర్కొంది కాబట్టి ఆ సత్తా లేక ఇప్పుడు దీంట్లోకి వస్తున్నాడు. ఆ సత్తా ఉంటే అంత మొగాడు ఉంటే ఇప్పుడు అప్పుడే వచ్చేది ఉండే, ఇప్పుడు రాకూడదు. సిగ్గున్న శరమ్ని ఎవడైతే రాకూడదు. రేవంత్ రెడ్డి సీఎం సార్ కూడా దీంట్లో చేరించకూడదు. రాజీనామా సత్తా ఉంటే రాజీనామా చేస్తే అర్థమతో ఫోన్ చేయమని ఇప్పుడు అప్పుడు తెలుస్తుంది మొగతనం. సార్ ఇంతవరకు వాళ్ళ అత్త 30 సంవత్సరాలు వేలింది, ఈయన 10 ఏళ్ళు వేలినాడు. అందరూ మొత్తము బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలు అందరూ లోపరిపోయినారు. అంతా అందరి అనగదొక్కుతున్నాడు. కేసులు పెట్టేది, అక్రమంగా కేసులు పెట్టేది, జైలుకి పంపించేది ఇదే కూడా సార్. ఇక్కడ కరెక్ట్ ఉన్నా రాంగ్ చేసేది, కేసు పెట్టించేది ఇది మళ్ళీ ఇదే స్టార్ట్ అవుతుంది. మళ్ళీ ఆయన వస్తే ఇదే స్టార్ట్ అవుతుంది. ఆయనకి ఏ పదవి లేకున్నా ఇన్ఛార్జ్గానే గద్వాల్ ఇన్ఛార్జ్గానే ఉండకపో ఆయన వచ్చేదే లేదు. రావాలనుకుంటే రాజీనామా చేయమను, ఉప ఎన్నికలు గెలిచమను, రామను. సరదాకు ఒకవేళ మీరు అన్నట్టు ఎమ్మెల్సీ పదవి ఇంకో పదవి ఇస్తే ఓకేనా? తెలంగాణలో ప్రతి పార్టీ తెలంగాణలో ఏ ఎమ్మెల్యేనైనా తీసుకోండి, బంగ్లా రాజకీయం మాత్రం వద్దు. మేము బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలము అనగదొక్కినారు ఈ రోజు వరకు. 70 ఏళ్ళ పాలన వాళ్ళ మాకు వద్దే వద్దు అసలు. ఈ 70 ఏళ్ళ రాజకీయంలో బీసీలని ఎస్సీలని ఎస్టీలని మైనార్టీలని అనగదొక్కినారు. లేక ఒక బీసీ బిడ్డ ఒక మహిళకు టికెట్ ఇస్తే ఒక బీజేపీ ఒక టీఆర్ఎస్ రెండు కలిసి 2 ఓట్లు కుమ్మక్కాయి వేసుకొని ఈరోజు మీరు గెలిపించుకొని ఒక కాంగ్రెస్ తరఫున నిలబడిన బీసీ బిడ్డ సరితమ్మను మీరు ఓడగొట్టినారు. అయినా అది తక్కువ మెజార్టీ, 4000 మెజార్టీ. ఈరోజు చెప్తున్నా గద్వాల బంగ్లా రాజకీయానికి ఈరోజు చెప్తున్నా, దమ్ము ధైర్యం ఉంటే ఈరోజు రాజీనామా చేసి మళ్ళీ ఉప ఎన్నిక పెట్టి ఇప్పుడు అదే సరితమ్మ మీద గెలవమను మేము అప్పుడు ఒప్పుకుంటాము. రేవంత్ రెడ్డి గారి మీద మాకు విశ్వాసం ఉంది, నమ్మకం ఉంది. ముఖ్యమంత్రి మీద మాకు నమ్మకం ఉంది, గౌరవం ఉంది. అలాంటి చేయడం చేర్చుకోవడానికి మేము నమ్ముతున్నాం. ఏం లేదు, ఇదంతా పెద్ద కుట్ర నడుస్తుందండి. ఇప్పుడంతా నడిచేదంతా కుట్ర రాజకీయాలు ఇవి. మేమంతా కార్యకర్తలు ఇంతమంది ప్రతి ఇంటి నుంచి, ప్రతి ఊరు నుంచి, ప్రతి పల్లె నుంచి, గల్లీ నుంచి, వార్డు నుంచి వచ్చినాం. మేమంతా ఆయనని వ్యతిరేకించి వాళ్ళంతా వాళ్ళ అత్త వాళ్ళ అల్లుడు ఒకటైన మాత్రంగా గెలిచారు. వాళ్ళది నైతికంగా గెలుపు కాదు. ఈరోజు కూడా మోసం చేస్తున్నారు. ఇంతమంది కార్యకర్తలు బలి అవుతున్నారు. దయచేసి మా రేవంత్ రెడ్డి గారికి చేతులెత్తి నమస్కరించేది ఒకటి, ఈరోజు కూడా ఏదో పార్టీ ఇది అవుతుంది అది అవుతుంది సరితమ్మకి ఏదో ఆశ చూపి ఆయనను చేర్చుకుంటామంటే ఇంతమంది కార్యకర్తలు వీళ్ళ మీదంతా అభిమానంతోనే చెప్తున్నా, వాళ్ళని చేర్చుకుంటే ఏ ఒక్క కార్యకర్త మమ్మల్ని ఎక్కడ పంపిస్తారో ఈయన గాంధీ భవన్ ముందర ధర్నా కూర్చుంటాం, మాకంతా రాసేయమను. ఏ పార్టీలో కనుకోండి మీరు ఆయననే చేర్చుకుంటామంటే సంతోషంగా చేర్చుకున్నావచ్చు. మాకు మాత్రం ఆయన ఇష్టం లేదు, వద్దు. ఈరోజు ఆయన వచ్చి మన ఎంపీ ముందర రానుండే, ఒక ఎలక్షన్ తీసుకుని ఉండే. వీళ్ళు కూడా ఎట్లా ఆహ్వానిస్తున్నారు ఆయనని, ఏమిటి కొరకు ఆహ్వానిస్తున్నారు? ఇప్పుడు ఏమి ఎలక్షన్ ఉంది అని ఆయనతో ఏమి ఉద్ధరించి ఏమి రాష్ట్రం బాగుపడుతుంది? ప్రభుత్వం పడిపోతుంది అని బీఆర్ఎస్ అంటుంది, బీజేపీ అంటుంది. దాన్ని కాపాడడం కోసం ఎమ్మెల్యేని తీసుకునే పరిస్థితి చేస్తున్నామని మీ పార్టీ అంటుంది కదా. పార్టీకి మెజార్టీ ఉందా లేదా? బేటోళ్ళతోనే మెజార్టీ ఉందా? గవర్నమెంట్ ఫామ్ అయింది కదా. మరి వాళ్ళు పెద్దలు ఉన్నారు, ఢిల్లీలో రాహుల్ గాంధీ గారు ఉన్నారు, సోనియా గాంధీ గారు ఉన్నారు, ప్రియాంక గాంధీ గారు, మల్లికార్జున ఖార్గే గారు ఉన్నారు, ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు ఉన్నారు, అందరూ ఉన్నారు. వాళ్ళు కూర్చొని వాళ్ళు ఇది చేసుకున్నారు. కానీ ఇంతమంది కార్యకర్త మనోభావాలు దెబ్బతింటామండి. వాళ్ళకి తెలియంది కాదు, మేమేమో కొత్తగా చెప్పేది కాదు. వాళ్ళ ఇష్టం, వాళ్ళు చేర్చుకుంటే ఇంతమంది కార్యకర్తలు ఏ ఒక్కడు ఉండడు పార్టీలో, ఏ ఒక్కడు కూడా ఉండడు. మొత్తానికి వేల మంది కార్యకర్తలు అయితే మాత్రం ఇక్కడికి వచ్చారు. నేతలు కూడా గాంధీ భవన్ దగ్గరికి వచ్చారు. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా కృష్ణమోహన్ రెడ్డి మాత్రం చేర్చుకోవద్దు. రాష్ట్రంలో ఏ బీఆర్ఎస్ ఎమ్మెల్యే బీజేపీ ఎమ్మెల్యే చేర్చుకున్న పర్లే కానీ కృష్ణమోహన్ రెడ్డి మాత్రం చేర్చుకోవద్దు. ఎందుకంటే ఇక్కడ సరిత కొన్ని ఏళ్ళుగా ఇక్కడ క్యాడర్ను కాపాడుకుంటుంది, సమస్యలపై కోట్లాడుతుంది. అలాగే 10 ఏళ్ళుగా మేము
ప్రతిపక్షంలో ఉన్నాం, 10 ఏళ్ళుగా మేము కోట్లాడుతున్నాం. ఈ క్రమంలో గెలిచిన తర్వాత ఇట్లా కృష్ణమోహన్ రెడ్డిని తీసుకుంటే మాత్రం మా పరిస్థితి బాగుండదు. అలాగే పార్టీ కూడా ఇక్కడ నిర్వీర్యమయ్యే అవకాశం ఉంటుంది. కూడా చాలామంది 100ల మంది కార్యకర్తలుగా వేల సంఖ్యలో ఇక్కడ గాంధీ భవన్కి వచ్చారు, ఇంకా నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ మాకు పదవి ఇచ్చినా కానీ మేమైతే ఒప్పుకునే లేదు, ఇక్కడ పరిస్థితి ఒప్పుకునే లేదు, స్థానికంగా చాలా ఇబ్బందులు కూడా వస్తాయి. అంతగా ఆయన చేర్చుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? పూర్తి స్థాయిలో పార్టీకి అలాగే ప్రభుత్వం నిలవడానికి బలం అయితే ఉంది, కానీ చేర్చుకోవడం వల్ల చాలా సమస్యలు వస్తాయని మాత్రం ఇక్కడ క్యాడర్ ఆవేదన వ్యక్తం చేస్తున్న సందర్భం మాత్రం తెలుస్తూ ఉంది. మరి ఏం జరుగుతుందో చూడాలి. ఒకవైపు దాదాపు చేరిక పూర్తయినట్టు, దాదాపు ప్రక్రియ పూర్తయినట్టు తెలుస్తుంది. మరి అధిష్టానం నుండి సరితకి ఏమైనా చెప్తారా? మరి క్యాడర్ ఏం చెప్పదలుచుకుంది? ఒకవేళ ఈ చేరిక ఆగిపోతుందని మాత్రం మరికొద్ది క్షణాలు అయితే ఆగితే మాత్రం దీనిపై మాత్రం పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. చూడాలి. మరి కెమెరా పర్సన్ సంతోష్, సతీష్, దిశా టీవీ, గాంధీ భవన్.